అసిస్టెంట్ డైరెక్టర్ అయిన విష్ణు తన ఇంటి నుంచి F2 బిల్డింగ్ 30 నిమిషాలు దూరం. ఆ రోజు రాత్రి 12 గంటల నుండి 5 గంటల వరకు షూటింగ్ ఉంది. కానీ అందరూ బాగా అలసిపోయారు. అందుకే డైరెక్టర్ 12:30కి షూట్ నిలిపివేసి 3కి మళ్లీ ప్రారంభించమని చెప్పారు. అప్పటికే నిద్రమత్తులో ఉన్న విష్ణు చుట్టుపక్కల కాస్త విశ్రాంతి కోసం స్థలం వెతకాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ అన్ని బిల్డింగ్స్ లో లైట్ ఆఫ్ ఉంట, కానీ ఒక్క బిల్డింగ్ లో మాత్రమే వెలుతురు ఉంది. ఇది చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గేటు అప్పటికే తెరిచి ఉండడం ఆ అర్ధరాత్రి సమయానికి మరింత ఆలోచింపజేసింది. లోపలికి అడుగుపెట్టగానే ఒక మహిళ సోఫా మీద కూర్చుని ఉంది. ఆమెను అడిగాడు విష్ణు, లోపలికి రావచ్చా అని. ఆమె నవ్వుతూ, ప్రతిరోజు ఎవరైనా వస్తారేమోనని చూస్తుంటా అంది. విష్ణుకి కొంచెం వింతగా అనిపించింది. ఎందుకు అలా అంటున్నారు అని అడిగాడు. ఆమె మెల్లిగా నవ్వుతూ, ఇక్కడ ఎవ్వరూ ఉండరని అంటారు. ఎందుకంటే ఈ మ్యాన్షన్లో దెయ్యం ఉంటుందంటారు. కొందరు దెయ్యం పట్టుకో దానికి వస్తారు. 5 అక్క ముందే పారిపోయారు. విష్ణు కొంచెం నవ్వుతూ, మీఠో మాట్లాడడం సంతోషంగా ఉంది. నేనిప్పుడు విశ్రాంతి 3కి మళ్లీ షూట్కు వెళ్తా అన్నాడు. విష్ణు ఓ గదిలోకి వెళ్లి కొద్దిగా నిద్రపోయాడు. 3కి అలారం మోగింది. నిద్రలేచి తిరిగి షూట్కి వెళ్లిపోయాడు. అక్కడ షూటింగ్ 3:30కి ముగిసింది. షూటింగ్ పూర్తయ్యాక విష్ణు అతన్ని ఫ్రెండ్స్ అడిగారు, ఎక్కడికి వెళ్లావు విశ్రాంతి కోసం? విష్ణు చెప్పాడు, అదిగో పక్కనే ఉన్న F2 బిల్డింగ్కి వెళ్లి కొంచెం రెస్ట్ తీసుకున్నా అంతే. F2 బిల్డింగ్ అనే మాట వినగానే ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. వారు ఆశ్చర్యంగా అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? విష్ణు అయోమయంగా చెప్పాడు, అదే నాకు తెలియదు అంతే. వారు నెమ్మదిగా చెప్పారు, నువ్వు వెళ్లిన మాన్షన్ ఉదయం 5 గంటలలోపు తిరిగి రాకపోతే ఎవరు తిరిగిరారు? అవన్నీ విన్న విష్ణు నవ్వేశాడు. నేనొక్కడినే లేను, నా పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. రండి మనం కలిసి చూద్దాం. వారు ఎంత చెప్పినా వినలేదు. చివరకు విష్ణు ఒక్కడే ఇంట్లోకి వెళ్లిపోయాడు. అతని స్నేహితులు గేట్ దగ్గరే మిగిలిపోయారు. ఇంట్లోకి వెళ్లిన విష్ణుకి సాధారణంగానే అనిపించాయి. అయితే అకస్మాత్తుగా పై ఫ్లోర్ నుండి ఊపిరిపోతున్న శబ్దం విన్నాడు. అతను పరిగెత్తుతూ పై ఫ్లోర్కి వెళ్లాడు. అక్కడ ఓ కారిడార్లో ఒక అమ్మాయి బెడ్రూమ్ వైపు చూస్తూ నిలబడి అరుస్తోంది. విష్ణు దగ్గరికి వెళ్లి చూశాడు. బెడ్రూంలో ఓ మహిళ ఫ్యాన్కి వేలాడుతూ సహాయం చేయండి అని అరుస్తోంది. విష్ణు ఆమెను ఎత్తి కిందకి దించాలని ప్రయత్నించాడు. అదే సమయంలో కొరిడోర్లో ఉన్న అమ్మాయిని చూస్తూ, చెప్పు, సహాయం చేయి అన్నాడు. కాని ఆమె నుంచి ఏ శబ్దం లేదు. ఒక్కసారిగా అన్ని శబ్దాలు ఆగిపోయాయి. నిశ్శబ్దం. విష్ణు వేలాడుతున్న మహిళ ముఖం చూశాడు. ఆమె ఎవరో కాదు, అతనితో మునుపటి నుండి మాట్లాడిన అదే మహిళ. ఇప్పుడు ఆ మహిళలు గతిగా నాగింది. విష్ణు పరిగెత్తి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు. కానీ గేట్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా విఫలం. ఒక్కసారిగా గోడపై ఉన్న గడియారాన్ని చూశాడు. సమయం 5:30 అయ్యింది. వెనుకవైపు ఎవరో నవ్వుతున్న శబ్దం విన్నాడు. తిరిగి చూశాడు. ఓ భయంకరమైన ముఖంతో ఆ మహిళ అతని వైపుగా వస్తోంది. విష్ణు కేక పేట్టు కళ్ళు తిరిగి పడ్డాడు. ఆ సమయంలో అతని స్నేహితులు గేట్ను పగలగొట్టి అతన్ని బయటకు తీశారు. విష్ణుని వెంటనే ఐసీయూకి చేర్చారు. స్నేహితులు 4 రోజులు అతని దగ్గరే ఉన్నారు. ప్రతిరోజూ విష్ణు ఇదే అంటున్నాడు, ఆమె ఎక్కడో నన్ను చూస్తూనే ఉంది, నన్ను వదలడం లేదు. చివరగా 5వ రోజు రాత్రి హృదయ ఆపత్తు వల్ల విష్ణు మరణించాడు. కానీ మరణానికి ముందు అతను చివరి మాటగా చెప్పినది ఒకటే, ఆమె ఇంకా ఇక్కడే ఉంది. బ్యాక్ స్టోరీ. వాల్మీకి నగర్లోని సీవర్డ్ రోడ్ 3వ వీధిలో తిరువేని సమీపంలో ఉన్న F2 బిల్డింగ్ గత 10 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇంట్లో ఒక తండ్రి మరియు అతని కుమార్తె నివసించేవారు. ఆమె చాలా నిశ్చల స్వభావం కలిగిన యువతి. అతని కుమార్తె ఒక అబ్బాయిని ప్రేమించింది. కానీ తన తల్లిదండ్రులు ఆ ప్రేమకు విరుద్ధంగా ఉన్నారు. ఆమె మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అందుకు కారణం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఈ మౌనాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక 3 రోజుల తర్వాత ఆమెకు పెళ్లి చేసేయాలని నిశ్చయించారు. అయితే పెళ్లికి ముందు రోజు రాత్రి ఆమె నిర్ణయం తీసుకుంది, తన ప్రేమికుడితో పారిపోవాలని. ఆ రోజు రాత్రి 12 గంటలకు ఇంటి తలుపులు మూసుకుని తన ప్రేమికుడి కోసం ఎదురుచూసింది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటల వరకు అతను రాలేదు. ఆమెను మోసం చేశాడు. తన మనసు విరిగి ఆమె బాగా ఏడ్చింది. అరవలేదు. ఒక్క ఫ్యాన్ గదిలోకి వెళ్లి చీర తాడుతో మెడకట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె శరీరం తెల్లవారిన తర్వాత తండ్రికి కనిపించింది. ఆ దృశ్యం చూసిన తండ్రి ఆ ఇంటిని విడిచిపోయి ఎప్పటికీ మళ్లీ తిరిగి చూడలేదు. ఆ రోజు నుండి F2 బిల్డింగ్ షపీజా పడింది. ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కొంతమంది చెబుతారు, రాత్రి 12 నుండి ఉదయం 5 వరకు ఆ అమ్మాయి ఇంట్లో ఎదురుచూస్తూ తిరుగుతూ కనిపిస్తుందని. ఎవరినైనా తాను ప్రేమించిందిగా భావిస్తే వాళ్లను విడిచిపెట్టదని. ఈ ఇంటి పేరు వినగానే వాళ్లకు గుండెల్లో చలించిపోతుంది.